నార్త్ అట్లాంటిక్ ట్రిటరీ ఆర్గనైజేషన్ సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే నాటో. రష్యా అంతు చూడటమే లక్ష్యంగా ఏర్పడిన అతిపెద్ద కూటమి. ఆ సైనిక కూటమికి కర్త కర్మ క్రియ అన్నీ అమెరికానే. అంతెందుకు, యుక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలను యుద్ధంగా మార్చింది ఈ నాటో కూటమే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీతో సీన్ మారుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు తిక్కరేగితే రష్యాతోనే నాటో దేశాలపై దాడులు చేయిస్తా అని సంచలన ప్రకటన చేసిన ట్రంప్ ఇప్పుడు యుద్ధం ముగించకపోతే కూటమి నుంచి అమెరికాకు బయటకు తీసుకురావటానికి సిద్ధమేనని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వార్ జోన్లో ఈ ప్రకటనే యుక్రెయిన్కు టెర్రర్ పుట్టిస్తోంది. అయితే నాటో విషయంలో ట్రంప్ ఎందుకింత సీరియస్ అవుతున్నారు? డొనాల్డ్ ట్రంప్ ప్రకటన యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? లెట్స్ వాచ్. నాటో కూటమికి అల్టిమేటం జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ నాటో నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని స్పష్టం. ట్రంప్ వార్నింగ్ యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పనుంది? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు ఈ పేరు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై పుతిన్ ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించిన తర్వాత నాటో పేరు వరల్డ్ మొత్తం రీసౌండ్ ఇచ్చింది. ఈ కూటమిలో చేరాలన్న జెలెన్స్కీ ప్రయత్నాల కారణంగానే పుతిన్ యుద్ధానికి దిగడమే అందుకు కారణం. కానీ యుద్ధం మొదలై 1000 రోజులు దాటిపోయినా నాటోలో చేరాలనే జెలెన్స్కీ ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే ఈ యుద్ధంలో పరోక్షంగా నాటో కూటమి దేశాలు ఆర్థిక సాయంతో కీవ్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. పుతిన్ లాంటి పవర్ఫుల్ లీడర్ తో జెలెన్స్కీ ఇంతకాలం యుద్ధం చేయగలుగుతున్నారంటే అందుకు ఏకైక కారణం అదే. కానీ వైట్ హౌస్ లోకి ట్రంప్ ఎంట్రీతో వార్ జోన్ లో సీన్ మారబోతుంది. ముందు నుంచి యుద్ధాన్ని ముగించాల్సిందే అని పట్టుపడుతున్న ట్రంప్ ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి నాటో కూటమినే ప్రశ్నార్థకంగా చేసే ప్రకటన ఒకటి చేశారు. పారిస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్లో రష్యా 1000 రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అవసరం లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ 2000కు పైగా సైనికులను పోగొట్టుకున్నాయని, అందుకే చర్చలు ప్రారంభించి వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలన్నారు. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయన్న ట్రంప్ యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశం నిర్మాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి ఒప్పందంతో తమకు న్యాయం జరగాలని రష్యా, పుతిన్, ఇతర దురక్రమదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అటు ఉక్రెయిన్తో చర్చలకు తాము సిద్ధమేనని మాస్కో ప్రకటించింది. అయితే అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది. ఇక్కడి వరకు అంతా ఓకే, యుద్ధం ముగించాల్సిందేనని ట్రంప్ చెప్పడం, దానికి ఈ 2 దేశాలు పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం ప్రపంచానికి అతిపెద్ద రిలీఫ్. కానీ అదే ట్రంప్ మరో ప్రకటన చేశారు. ఆ ప్రకటనే వార్ జోన్ లో టెర్రర్ పుట్టిస్తోంది. Number one, they take advantage of us on trade, meaning the European nations, okay, like terrible. They don't take our cars, they don't take our food products, they don't take anything. They think it's a disgrace. And on top of that, we defend them. So it's a double whammy. So let me just tell you, I was able to get hundreds of billions of dollars put into NATO just by a tough attitude. I said to the countries, I'm not going to protect you unless you pay. And they started paying. And that amounted to more than $600 billion. That's a big thing. Otherwise, they wouldn't even be fighting. They wouldn't have any money to fight. If they're paying their bills, and if I think they're treating us fairly, the answer is absolutely, I'd stay with NATO. ఇది యుద్ధ భూమిని షేక్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. నాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నాటో కూటమిలో అమెరికా బలగాలు ఉండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలన్నారు. అప్పుడే వాళ్ళు మమ్మల్ని సమభావంతో చూసినట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. యూరోప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ట్రంప్ ప్రశ్నించారు. అంతెందుకు, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయని నాటో సభ్య దేశాలపై తానే రష్యాను ప్రోత్సహిస్తారంటూ ట్రంప్ తేల్చి చెప్పారు. We're already into Ukraine for over $200 billion.
And they could make a deal with Russia in the next 3 weeks, and all of a sudden they don't want to deal with us anymore. We've given hundreds of billions of dollars. And why are we at over $200 billion? And the European nations are, if you add them up, it's a very similar sized economy. Well, sir, if we don't pay and we're attacked by Russia, will you protect us? I said, you didn't pay? You're delinquent? He said, yes, let's say that happened. No, I would not protect you. In fact, I would encourage them to do whatever the hell they want. You got to pay. You got to pay your bills. And the money came flowing in. నాటో కూటమి నుంచి కాస్త డీటెయిలింగ్ లోకి వెళ్తే 1949 ఏప్రిల్ 4న రష్యా సహా అనేక కమ్యూనిస్టు దేశాల సమాహారమైన సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా నాటోను ఏర్పాటు చేశారు. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో కూటమి ఏర్పాటైంది. కూటమి సభ్య దేశాలలో ఏ దేశంపై దాడి జరిగినా మిగిలిన సభ్య దేశాలు అండగా నిలవాలని సంకల్పించారు. నాటోకు సొంతంగా సైన్యం లేదు. సంక్షోభ సమయంలో నాటోలోని సభ్య దేశాలన్నీ ఉమ్మడి సైనిక చర్య తీసుకుంటాయి. ఈ దేశాల్ని మిలిటరీ ప్రణాళికలపై సమన్వయం చేసుకుంటూ పోతాయి. నాటోలో ప్రస్తుతం 32 సభ్య దేశాలున్నాయి. రష్యాతో 1340 కిలోమీటర్ల పొడవున సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ 2023 ఏప్రిల్లో నాటోలో చేరింది. స్వీడన్ చేరికను తొలుత టర్కీ, హంగరీ వ్యతిరేకించినా చివరకు అంగీకరించాయి. స్వీడన్, ఫిన్లాండ్ చేరిక వల్ల 1990 తర్వాత నాటో పెద్దెత్తున విస్తరించినట్లుగా తెలుస్తుంది. నాటో కూటమి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ కూటమిలో చేరిన ఏ దేశ రక్షణకు కూడా ఢోకా ఉండదు. జెలెన్స్కీ సైతం అందుకే నాటోలో చేరాలని ఇంతలా పట్టుపడుతున్నారు. ఇదిలా ఉంటే జాతీయ ఆదాయంలో కనీసం 2% రక్షణ రంగంపై ఖర్చు చేయాలని నాటో తన సభ్య దేశాలను కోరింది. అమెరికా దాదాపు 3.5% ఖర్చు చేస్తుండగా రష్యాతో సరిహద్దును పంచుకునే పోలాండ్, బాల్టిక్ దేశాలు కూడా తమ సైనిక బలగాలపై 2% మించి ఖర్చు చేస్తున్నాయి. యూకే 2%కి కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ 2023లో 2% లక్ష్యం కన్నా తక్కువగా ఖర్చు చేశాయి. 2023లో నాటో సభ్య దేశాల రక్షణ వ్యయం అనూహ్యంగా పెరిగిందని 2025లో 18 సభ్య దేశాలు 2% లక్ష్యాన్ని చేరుకోవడమో లేదంటే అంతకు మించి ఖర్చు చేయడమో జరుగుతుందని నాటో నాయకత్వం భావిస్తుంది. అందరికంటే తామే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని యూరోప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలనేది ట్రంప్ వాదన. అందుకే రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయని నాటో సభ్య దేశాలపై దాడులు చేయాల్సిందిగా తానే రష్యాను ప్రోత్సహిస్తున్నానని ట్రంప్ గతంలో తేల్చి చెప్పారు. ఇప్పుడు నాటో కూటమి నుంచే బయటకు వచ్చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనతో ఉక్రెయిన్కు జరిగే నష్టమేంటి? ట్రంప్ చెప్పినట్లు ఒకవేళ అమెరికా నాటో నుంచి బయటకు వచ్చేస్తే అది కీవ్కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఒక గ్రూప్గా నాటో ఉక్రెయిన్కు ఎలాంటి ఆయుధాలు పంపలేదు. కానీ అనేక సభ్య దేశాలు వ్యక్తిగత హోదాలో ఈ పని చేశాయి. అమెరికా, యూకే, జర్మనీ, టర్కీ తదితర దేశాలు యాంటీ ట్యాంక్ వెపన్స్, క్షిపణి వ్యవస్థలు, ఫిరంగులు, ట్యాంకులు, మిలిటరీ డ్రోన్లు అందించాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అమెరికా, బ్రిటన్ ఉక్రెయిన్కు సమకూర్చాయి. నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్కు F-16 ఫైటర్లను అందించి వాటిని ఎలా నడపాలో ఫైటర్లకు శిక్షణ ఇవ్వాలని అమెరికా కోరింది. త్వరలోనే తాము 18 F-16 ఫైటర్ జెట్లను అందించనున్నట్లుగా నెదర్లాండ్స్ ప్రకటించింది. ట్రంప్ చెప్పినట్టు అమెరికా నాటో నుంచి బయటకు వచ్చేస్తే కూటమిలోని ఏ దేశమూ ఉక్రెయిన్కు సహకరించదు. ఆ మాటకొస్తే జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్కు ట్రంప్ కూడా సాయం చేయరు. మొత్తంగా నాటో నుంచి అమెరికా వైదొలిగితే కూటమి భవిష్యత్తే ప్రశ్నార్థకం కావచ్చు. అదే జరిగితే ఉక్రెయిన్కు భవిష్యత్తు ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే జెలెన్స్కీకి ఉన్న ఏకైక మార్గం ఎలాంటి కండిషన్లు పెట్టకుండా వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడమే.